ప్రపంచ కప్ లో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. 47 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారిగా ప్రపంచ కప్ను ముద్దాడారు. ముంబై వేదికగా ఉద్విగ్నభరితంగా సాగినటువంటి ఫైనల్స్ లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షఫాలి వర్మ, దీప్తి శర్మ బ్యాటింగ్, బౌలింగ్ లోనూ అదరగొట్టి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. టీమిండియా ప్రపంచ కప్ ను గెలవడం పట్ల ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎంలు చంద్రబాబు, రేవంత్ సహా పలువురు నేతలు ప్రశంసలు కురిపించారు. మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్ లో భారత జట్టు అద్భుత విజయం సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. ఫైనల్స్ లో గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసంతో ఆటగాళ్లు ప్రదర్శన చేశారని మెచ్చుకున్నారు. టోర్నీ అశాంతం ఆటగాళ్లు అసాధారణ సమిష్టి కృషి, పట్టుదలను ప్రదర్శించారని భారత అమ్మాయిలకు ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్ ఛాంపియన్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రశంసించారు. భారత అమ్మాయిలను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా అభినందించారు. ఎంతో గర్వకారణమైన క్షణం ఇది అని, ఉమెన్ ఇన్ బ్లూ చరిత్ర సృష్టించిందంటూ కొనియాడారు. అద్భుతమైన విజయంతో కోట్లాది హృదయాలను తాకారని, మీ తెగువ పోరాటం భారత్కు కీర్తిని తెచ్చిపెట్టాయన్నారు రాహుల్. కోట్లాది అమ్మాయిల్లో ఈ విజయం స్ఫూర్తినిస్తుందని, వారు ధైర్యంగా కలలు కనేలా చేశారని ప్రశంసించారు. మీరు కేవలం ట్రోఫీని మాత్రమే పొందలేదు, జాతీయ స్ఫూర్తిని రగిల్చారని అభినందించారు. ఇక మహిళా ప్రపంచ కప్ సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిందన్నారు. మన బిడ్డలు మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు. ఇక ఈ విజయం అద్భుతమైన ప్రదర్శన, అవిశ్రాంత దృఢ సంకల్పానికి స్ఫూర్తి అంటూ ప్రశంసించారు. ఈ గెలుపు ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందని అభినందించారు. భారత మహిళల జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాఫ్రికాతో ఉద్విగ్నభరితంగా సాగినటువంటి ఫైనల్స్ లో భారత అమ్మాయిలు ఎంతో బలం, ధైర్యం, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి టైటిల్ నెగ్గారని ప్రశంసించారు. భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత నాయకత్వంతో జట్టును ముందుకు నడిపించిందని కొనియాడారు. దశాబ్దాల కలను భారత మహిళల జట్టు నెరవేర్చుకుందని, ఈ చిరకాల విజయం పట్ల భారత్ గర్విస్తుందన్నారు. ఇక ఫైనల్స్ లో భారత అమ్మాయిల పోరాట పటిమ ఔత్సాహిక క్రీడాకారులకు ఒక మార్గనిర్దేశకం కానుందని, ఇదే ఉత్సాహం, ఐక్యత, ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తులో భారత మహిళల జట్టు మరింత ఉన్నత స్థానాలను అధిరోహిస్తుందని ఆశిస్తున్నట్టుగా తెలిపారు.